సినిమాలో ఏం లేదన్నా, తెలుగు ప్రేక్షకులను మోసం చేసే ప్రయత్నం. శివరాత్రి రోజు రిలీజ్ చేసి శివుని కోసం భక్తి అని చెప్పి, అరే దేవుని కోసం చూడుర్రి, దేవుని కోసం చూడుర్రి అని చెప్పి మోసం చేసి 150 రూపాయలు 200 బొక్క అంతే అంటావా? అవును భయ్యా, ఫస్ట్ హాఫ్ చూడవచ్చు, సెకండ్ హాఫ్ చూడలేం. భయ్యా దమ్ముంటే ఆపు, ఈ సినిమా ఫ్లాప్ అంతే. గోపీచంద్ మొత్తానికి డిసప్పాయింట్ గోపీచంద్ చేసిండు, బట్ మనం వెన్నెల కిషోర్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ చూపించిండు. వెన్నెల కిషోర్ హీరో అని అనిపిస్తుంది. ఆయన డ్యూల్ రోల్ చూపిస్తాడు. అదే సినిమా, అదే దేవుని స్టోరీలు, అదే పాత స్టోరీలు అంతే. బ్రో ఇది ప్రతి ఊర్లో ఉంటుంది బడి, ఏమన్నా చూపించిండు ఆ దేవుని గుడి, అదొకటి చూపించు. బ్రో సేమ్ స్కంద 2 మూవీ చూసానా. ఫస్ట్ హాఫ్ ఒక గోపిచంద్, సెకండ్ హాఫ్ ఒక గోపిచంద్. ఒక్క గోపిచంద్ తట్టుకోలేము, ఇద్దరు గోపిచంద్ ఉన్నారు దీంట్లో. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసిన. రవి బసూర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం, ఆ ఫైట్స్ మాత్రం అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. భీమా కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి. మహాశివరాత్రి రోజు మంచి హిట్ దొరికింది. కర్ణాటకకి వెళ్ళి వచ్చిన ప్రశాంత్ నీళ్ళు మన సలార్కి ఎట్లయితే హిట్ ఇచ్చిండు, అదే కర్ణాటకకి వెళ్ళి వచ్చిన హర్ష గారు మన భీమాకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిండు. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి. ఏకదమ్ ఉంది సినిమా అయితే. మాస్ ప్రేక్షకులకు మాత్రం మంచిగా వస్తారు. చాలా మంది స్టోరీ లాగ్ ఉంది అంటారు కదా బ్రో, మాస్ ఎంటర్టైనర్. చాలా మంది లాగ్ ఉంది అంటారు మూవీ. లేదు, మంచి ఫ్యామిలీ, మంచి ఎంటర్టైనర్. మాస్ ప్రేక్షకులు మాత్రం పండుగ. కాన్సెప్ట్ ఏంది బ్రో అసలు మూవీ? కాన్సెప్ట్ చెప్పారు, కాన్సెప్ట్ చెప్తే సినిమా చూసి ఏంలా మంచి ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. మాస్ ప్రేక్షకులు మాత్రం పండుగ. హిట్ బ్లాక్ బస్టర్ గోపిచంద్ గారు.